ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక ఛాన్స్. పశువుల డాక్టర్ అంట మన ఊర్లోకి మనుషులు చూడనీకి వస్తున్నాడు. రాయచోటి రత్నాలు రండి రండి. ఓరే మల్లిగా చెప్పరా బొల్లిగా. సరిపోయారు ఇద్దరును. సరే గానీ ఏంటి సంగతి? మా ఇంటికి ఇందూరం రావుగా. ఏం లేదు, మొన్న కత్తిలాంటి ఒక అమ్మాయిని చూసాను, దానికోసం వచ్చారా? ఊరే కత్తుల జోలికి వెళ్తే భలే ఏది మనమేరా. ఏం మాట్లాడుతున్నావురా? పులేడా? అరే ఇట్లాంటి పులులన్నీ పెళ్లి అయ్యాక పెళ్ళం వెనకాల పిల్లిలా తిరగాల్సిందేరా. చూస్తావా? చూద్దామా? అవును, ఎంతకు అమ్మాయి ఇంటి అడ్రస్ ఎక్కడ? ఈ గల్లీ ఉందా, దాని పక్కన గల్లీ ఉందా, దాని పక్కన గల్లీ ఉందా, ఆ గల్లీలో ఉంటది. ఓహో, అన్ని పక్కలు తట్టుకుని ఎప్పుడురా నీ పక్కలోకి వచ్చి పడుకునేదే. నిన్నైతే సతీష్ గారి మిర్చి బజ్జీ బండి వెనకాలేసి కొడతా చెప్తున్నా. ఏమైందమ్మా తెల్ల? ఏమైందే? వారిని బెత్తడంత బల్లికి ఆవిడంత దూరం నుండి అరుచుకుంటా వచ్చి వాటేసుకున్నావా? వీడు వాటను చూసే వాటేసుకున్నావా, వాటను చూడకుండా వాటేసుకున్నావా? యారా ఏంది సంగతే? లేతాందిరా. మనం పెళ్లి చేసుకున్నావా? పెళ్లి చేసుకొని ఏం చేసుకున్నా? ఏంటి నంగనచ్చల మాడుతుంది చూడిది. బేబీ ఇదేందే? కడుపు. ఇదే చెయ్యి. రెండు కలిపి ఏందే? కడుపు చెయ్యి. అదేగా చేస్తానిందే. పాయే ఆటగాళ్ళు అయిపోతున్నారు. ఓమ్మో, ఈడు మామూలోడు కాదురా బాబు. టైం అవుతుంది, డాక్టర్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. నేను మా 10th క్లాస్ ఫ్రెండ్ వెళ్తున్నాను. నువ్వు పశువుల డాక్టర్ కాదురా, ఇప్పుడు మనుషుల డాక్టర్ ఇది వేసుకో. సరే లేరా, అన్ని గుర్తు చేయమాక నాకు. నమస్కారం తమ్మా. నమస్కారం సార్. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? నీ సమస్య ఏంటి చెప్పమా. ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయి సార్. అయ్యా సార్ లంగాస్. నాకు అర్థం కాలేదు సార్. బాబు లంగాస్ కాదా స్వామి, లంగ్స్ అంటారు వాటిని. నాకు తెలీదమ్మా. సరే నీ సమస్య ఏంటో చెప్పరా అయినా. ఊపిరితిత్తులు బీర్చుకోలేకపోతున్నా సార్. పిత్తులు బీర్చుకోర్రా, వదులుతారు. ఈ పిత్తులు కదా సార్, ఈ పిత్తులు. వారే పద్దనే తగలేదు. సరేలే, నేను ఎక్స్ట్రా రాపిస్తాను. కోడికి ఇతలకి ఆ కోతినా కొడుకు దగ్గరికి పో, స్కానింగ్ ఇచ్చాడు. ఏస్కట్రే అంటారు సార్. హంగు మరి ఏ హాస్పిటల్ రా? పెద్ద హాస్పిటల్కి వెళ్తా. ఒరే నాకు 10th క్లాస్ ఫ్రెండ్ మంచి డాక్టర్ ఎంబీబీఎస్ ఎఫ్ఆర్సిఎస్ స్పెషలిస్ట్ ఉన్నారా? లేదులే, నాకు నమ్మకం లేదు. ఫీజు ఫ్రీ, డబ్బులు ఫ్రీ, అన్ని ఫ్రీ రా. అవునా? ఏంద్రా లోపలికి 3 నిమిషాలు కూడా కాలే, అప్పుడు మోడల్ ముందుకు వచ్చేసింది దీనికి. అట్లుంటది మనతోని. సరే కానీ డాక్టర్ అన్నాడు. సార్ నమస్తే సార్. నమస్తే తీసుకో. ఎవరేవిడా? నా లవర్ సార్. ఇదేంద్ర పెద్ద లపాకిలా ఉందా? చేయండి సార్. ఏం చేయాలరా సార్? ఒకసారి చేయండి సార్. నేను అస్సలు నాకు పెళ్లి కూడా కాలేదు. నీకు అలవాటే కదా, ఒకసారి కదా అడుగుతుంది చెయ్యి. ఎవర్రా మీరంతా? అత్తాపూర్ పిల్లర్ నంబర్ 377 దగ్గర గాంజా అమ్ముకునేటోళ్ళగా ఉన్నారు మీరు అందరూ. ఎవర్రా? సార్ చెకప్ చేయండి సార్. చెకప్? ఒరే ఎన్ని రోజులు ఇది కట్టా? రావు కాదురా. ఆగురా, ఎన్ని రోజులు ఇది కట్టా? 3 నిమిషాలు 30 సెకండ్లు సార్. 3 నిమిషాలు 30 సెకండ్లా? అంటే దున్నపోతే ఎక్కిందా లేకుండా సూది వేసినారా? మావాడు ఎక్కినాడు సార్. మావాడే. తెలుస్తుందిలే. అమ్మా అసిస్టెంట్, ఇవి లోపల తీసుకెళ్ళు. లోపలికి తీసుకెళ్ళి ఏం చేద్దామని రా దాన్ని? ఒరే నీ చెత్తగా. ఏంటిది? కింద జంగిడి కింద కుసుమురి
ఎందుకు సార్ ఇదే గ్లౌజ్ ఇదే ఎందుకు లోపల చేయి పెట్టి తీయడమే. యాడ పెట్టాలి సార్ చెయ్యి? మా వాడికి యాడ్ పెట్టాలి ఎప్పుడు పెట్టాలో బాగా ఎక్స్పీరియన్స్. 15 ఏళ్ళు ఉందాడి, 15 ఏళ్ళు ఉందాడి. ఎవరైనా డాక్టర్ ఎంబీబీఎస్ స్పెషలిస్ట్. యాడ పెట్టాడో చెయ్యి. ఏందిరా సామె? ఏ కంగ్రాచులేషన్స్ మై వెల్ డన్ మై బాయ్. మీరు తొందరలో పెద్ద దున్నపోతు కాబోతున్నారు. ఏంటిది నీకు చెప్పేది అది ఏంటంటే నువ్వేం చేస్తావంటే ఇంత వరిగిడ్డే 4 ఓడాలో ఇంత కూడితే 4 ఓడాలో ఇంత కూడితే ఏందిరా డాక్టర్ స్పెషలిస్ట్ రా 10th క్లాస్ ఫ్రెండ్. పొందరా డాక్టర్ గారు ఇది తెలిసిపోయింది. ఒడ్డు పగలింటాడు. పోదాంపా. మొత్తం నువ్వే గొబ్బు లేపినారా? గొబ్బు నాకు 6 నెలల జీతం సార్. ఇంకా వాడి దగ్గర ఇంత బయటపడిన తర్వాత ఇంకా వాడి దగ్గర జీతం గురించి చూస్తున్నాం. అమ్మా పా, మనం ఇంకో కాంపౌండర్ ఎత్తుకున్నాం. డాక్టర్ గారు పశువులు చూచారా మనుషులు చూచారా? ఏమా బిడ్డ బాందే? ఏమా డాక్టర్ మేడం ఏనాయనా ఏడాది కచ్చుకున్నావు? తీసుకో. సరే మహేష్ అన్న అడిగి తెచ్చుకున్నాం. నా వీళ్ళ అల్లర్లో ఎవరు పెట్టింది చెప్పున్నా మహేష్ అన్న. రాయచోటి రత్నాలు నిజంగా మీరు ఒక రత్నం అండి. అందరూ చాలా న్యాచురల్గా చేశారు. పశువుల డాక్టర్ని తీసుకొచ్చి మనుషులకి ఎలా డెలివరీ చేయాలో ఇంత ఫన్గా చేయడం చాలా గొప్ప విషయం. స్క్రిప్ట్ ఎంచుకున్న విధానం బాగా నచ్చింది నాకు. స్క్రిప్ట్ రాసిన వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ధన్యవాదాలు అండి. చాలా చాలా బాగా నచ్చింది. చాలా న్యాచురల్గా చేస్తారు ప్రతి ఒక్కరు. ఇలాంటి స్క్రిప్ట్ మన ఒక్క ఛాన్స్ మిడిల్ క్లాస్ కామెడీ షోలు అనేది చూసింటారు అందరూ. సో ఎనీవే అండి, ఇలాంటి స్క్రిప్ట్లు మరెన్నో రావాలి, మీ నుంచి రావాలని కోరుకుంటున్నాను. నేనైతే బాగా నవ్వుకున్నాను. టీం అందరికీ సరే ఇంకా పదను ఇంకా నెక్స్ట్ సీట్ పెట్టండి 10. సరే పేరా పండి. సరేనా? ఇది మాత్రం నీ చేతిలో వద్దులేనా నాకెందుకు పశువులు లాంటిది. మీ ఆశీర్వాదం అన్న. పోతాం. సరే పోనా. థ్యాంక్స్ అన్న. వద్దు నా ఇద్దరు నటన వద్దు పోనా. రాధిక